హాయ్ గైస్, దిస్ ఈజ్ రవి బ్యాక్ టు మై ఛానల్ ఫైండ్ ద వీల్. గైస్, మనమైతే హైదరాబాద్ ఇంకా మొన్న అయితే వస్తాం కదా, అప్పటి నుంచి ఇంకా వర్షాల వల్ల ఇంకా చాలా ప్లేస్లు అనేవి కవర్ చేయాలి. కానీ వర్షం వల్ల అసలు ఏం కవర్ చేయలేకపోయాం. కానీ ఈరోజు ఏంటంటే కాస్త వర్షం అనేది తగ్గింది. దానివల్ల ఇప్పుడైతే మనం ఫస్ట్ ప్లేస్ సంగీ టెంపుల్ అయితే కవర్ చేయబోతున్నాం. అది మన వెనకాల చూస్తున్నారు కదా, ఆ సంగీ టెంపుల్ దగ్గరికి అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ వెళ్ళి అదైతే కవర్ చేయబోతున్నాం. ఆ సంగీ టెంపుల్కి ఒక పెద్ద హిస్టరీ ఉందండి. ఇక్కడ కొన్ని వేల సినిమాలు అయితే ఈ సంగీ టెంపుల్లోనే షూట్ అయ్యాయండి. ఇంకా దీనికి ఒక పెద్ద చరిత్రనే ఉంది. అదంతా మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంకా లేట్ అనేది చేయకుండా ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఈ గుడి దగ్గర అనేవి షూట్ చేసిన కొన్ని సినిమాలు అనేవి నేను ఇప్పుడు ప్లే చేస్తాను, చూడండి. ఇంకా ఇప్పుడైతే నేను ఉమర్ ఖాన్ గూడెం అనే ఒక ప్లేస్లో అయితే ఉన్నానండి. మా ఫ్రెండ్ అది ఇంట్లో ఉన్నా. మొన్న అయితే నేను వచ్చాను కదండి, వచ్చే ఫస్ట్ రోజు నుంచి ఇక్కడ వర్షం అనేది ఫుల్గా స్టార్ట్ అయిపోయిందండి. దానివల్ల మనం ఏంటంటే ఇంకా చాలా ప్లేస్లు అనేవి కవర్ చేయాలి, కానీ కవర్ చేయలేకపోయాం. ఇంకా వాళ్ళ రూమ్లోనే ఒక 2 days రెస్ట్ తీసుకొని ఇంకా ఇప్పుడైతే మనం ఫస్ట్ ఈ సంగీ టెంపుల్ అనేది కవర్ చేస్తామండి. ఈ సంగీ టెంపుల్ ఫేమస్ ఎందుకంటే అండి, ఇక్కడ మనకి మన శ్రీ వెంకటేశ్వర స్వామిని 9.5 feet విగ్రహం అయితే ఉంటుందండి. ఇంకా ఇక్కడ మ్యాక్సిమం చాలా సినిమాల షూట్ అనేది, టెంపుల్ షూట్ అనేది ఇక్కడే జరిగిందండి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ సంగీ టెంపుల్కి వెళ్ళి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ నుంచి రేపు మనము మ్యాక్సిమం మన ఖైరతాబాద్ వినాయకుడు కానీ ఇంకా హైదరాబాద్లోని కొన్ని మేజర్ ప్లేసులు అనేవి ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్, ఇప్పుడైతే మనం సంగీ టెంపుల్ గేట్ లోపలికి అయితే వస్తాం. ఇక్కడ నుంచి మనం అక్కడ మెట్లు అయితే ఉంటాయి, అటు నుంచి అయితే వెళ్ళొచ్చు. మీరు ఇంకా పొద్దున్న ఎవరైతే వస్తే మాత్రం పొద్దున్న 7 to మధ్యాహ్నం 12:30 లోపు అయితే వచ్చేయండి. మళ్ళీ 12:30 నుంచి 4 వరకు కూడా మనకైతే గేట్ అనేది ఆఫ్ చేస్తారు. ఇంకా మళ్ళీ 4:30 నుంచి ఇంకా నైట్ 8 PM దాకా ఓపెన్ అయితే ఉంటుంది. మనం అయితే 3:30 వరకు వస్తాం కదా, ఇంకో అరగంట బయట కూర్చుంటే ఇప్పుడే మనకి లోపలికి వదిలేరు. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం పదండి. సండే ఒక్కరోజు మాత్రమే మార్నింగ్ 7 to ఇంకా నైట్ 8 PM వరకు ఓపెన్ అయితే ఉంటుంది. ఇంకా మిగతా డేస్లో మాత్రం ఇలాగా టైమింగ్స్ అనేవి ఉంటాయి. ఇంకా మీరు ఎవరైనా వెహికల్ మీద వస్తే ఇంకా మీరు డైరెక్ట్గా పైకి అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ మీరు గేట్ దగ్గర మనకి పార్కింగ్ టికెట్ అయితే తీసుకుంటారు. ఇంకా నడుచుకుని వచ్చే వాళ్ళకి మనకి టికెట్ ఏమైనా ఉండదు. ఇంకా మీరు బైక్స్ కానీ కార్స్ కానీ తీసుకుని వస్తే మాత్రం పక్క పార్కింగ్ టికెట్ తీసుకుంటారు. మీరు ఈ మెట్లు చూస్తున్నారు కదండి, ఈ మెట్ల దగ్గరే మనకి చాలా షూటింగ్ అనేది ఎక్కడ జరిగింది. మీరు సౌందర్య ఒక సినిమా చూసుంటే, ఆ సినిమాలో సౌందర్య మోకాలపై మెట్లు అనేది గుడి ఎక్కుతుంది కదండి, ఆ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. మీరు ఇంకా లౌక్యం సినిమా చూసుంటే మన షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ప్రెస్లో ఇంకా మన దీపికా పదుకోనికి ఎలానో ఎత్తుకున్న గుడి అనేది ఎక్కుతాడు, అలానే లౌక్యం సినిమాలోని మన గోపీచంద్ కూడా రకుల్ ప్రీత్ సింగ్కి ఇక్కడే అలా ఎత్తుకుంటూ ఈ గుడికి అయితే వెళ్తాడండి. ఆ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఇంకా ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఇంకా మాట్లాడుకుందామండి. కొంచెం ముందు అండి, ఇది మనకి ఈ గుడి అనేది హైదరాబాద్లో పరమానంద గిరి అనే ఒక కొండపైన అయితే మనకి ఈ యొక్క టెంపుల్ అనేది ఉంటుందండి. ఈ టెంపుల్ అనేది 1991లో సంగీ గ్రూప్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ అపే ఈ గుడికి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే, మనకి ఎలా అయితే తిరుపతి వెంకటేశ్వర స్వామి అక్కడ ఎలా ఉంటారో అలాగే ఇక్కడ కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిది 9.5 అడుగుల విగ్రహం అయితే ఇక్కడ ఉంటుందండి. అదే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అండి. మనకంతే ఏంటంటే వీడియో ఎక్కడ తీయనివ్వట్లేదండి, మనకి ఫైన్ అయితే వేస్తాము వీడియో తీయకండి అని చెప్పారు. దానివల్లే నేనైతే మ్యాక్సిమం వీడియో తీయట్లేదు. కానీ ఇక్కడ ఈ గుడి అనేది చాలా స్పెషల్ అండి. నేను కొన్ని షార్ట్స్ తీసాను, ఎవరికి ఎవరు చూడకుండా. కానీ ఈ గుడిలోనే మ్యాక్సిమం కొన్ని వేల సినిమాలు అనేవి షూటింగ్స్ అనేవి జరిగాయండి. దాంతో ఇక్కడ మన ఉండే వెంకటేశ్వర స్వామి 9.5 అడుగులండి. అది చూస్తే ఎలా ఉంటుందంటే, మీరు తిరుపతిలో చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే అంత పెద్దగా ఇంకా అంత బాగుంటుందండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ నవగ్రహాలు, ఇంకా
అష్టలక్ష్మి అనే అష్టలక్ష్మి అంటారు కదా, ధాన్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అని ఆ లక్ష్మి విగ్రహాలు, ఇంకా ఇక్కడ సీతారాముడి ఆలయం, వినాయకుడి ఆలయం, ఇంకా సుబ్రహ్మణ్య ఆలయం, ఇలానే చాలా ఆలయాలు అనేవి ఉన్నాయండి. ఇంకా మీరు ఎవరైనా రావాలనుకుంటే ఒకసారి రండి, ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడే దర్శనం అయితే చేసుకుని వస్తామండి. ఇంకా మనకి లోపల వీడియోస్ అనేవి తీనివ్వలేదండి. ఇంకా నేనైతే కాస్త అడ్జస్ట్ చేసుకుంటూ కొన్ని షార్ట్లు అయితే తీసాను, కానీ ఇంకా మామూలుగా పూర్తిగా చూపించాలనుకున్నా, అదైతే చూపించలేకపోయా. ఇంక ఇప్పుడే దర్శనం చేసుకుంటూ బయటకు వచ్చేసా. ఇంకా ఇక్కడ ఏంటంటే అండి, ఇది మొత్తం కూడా సినిమాలు అనేవి ఇక్కడ ఎక్కువ షూట్ చేస్తారండి. ఇక్కడ ఇన్ని షూటింగ్స్ తీయగల కారణం ఏంటంటే అండి, ఇక్కడ నుంచి మనకి రామోజీ ఫిల్మ్ సిటీ పక్కనే కాబట్టి ప్లేస్ అనేది క్లీన్గా ఉంటుంది, కాబట్టి ఎక్కువ మూవీస్ అనేవి ఇక్కడే షూట్ అనేది చేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ కూడా పక్కనే అండి, ఇంకా మరీ అంత దూరం కూడా కాదు. మీరు ఎవరైనా ఇక్కడికి రావాలంటే ఫస్ట్ హయత్ నగర్ అనేది చేరుకోవాలి. హయత్ నగర్ నుంచి సంగీనగర్కి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు అయితే ఉంటుంది. మీరు ఆ సంగీనగర్లో దిగితే అక్కడ నుంచి ఈ టెంపుల్ అనేది పక్కనే అండి, మీరు ఎవరైనా రావచ్చు. గైస్, మన దరిద్రం ఎలా ఉంది అంటారు, నాకైతే అర్థం కావట్లేదు. ఇలా నడుచుకుంటూ వస్తానన్నా మన మొబైల్ హోల్డర్ అయితే పగిలిపోయింది, మొత్తం విరిగిపోయింది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మన ఓన్లీ స్టాండ్ మాత్రమే మిగిలింది. ఇంక మొత్తం మొబైల్ ట్రైపాడ్ది హోల్డర్ మొత్తం విరిగిపోయింది. ఇప్పుడు ఎలా సెట్ చేయాలో ఏంటో, నా దరిద్రం ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఇంకో హోల్డర్ ఉంది, నేను అప్పుడు కొనేటప్పుడు నేను ఎక్స్ట్రా ఒకటి కొనుక్కున్నా, కానీ అది సరిగ్గా పనిచేయట్లేదండి. దీనంత పర్ఫెక్ట్ అది లేదు, కానీ ఇది అంత పర్ఫెక్ట్, కానీ ఇది ఎందు గురించి పగిలిపోయింది అర్థం కావట్లేదు. ఇప్పుడే డబ్బులు లేవరా నాయన అనుకుంటే ఇంకో ప్రాబ్లం వచ్చిందండి. పర్వాలేదు, చూద్దాం. ఇలా వెళ్ళి ఇంకా రూమ్లోని కొంచెం ఎడిటింగ్ అనేది చేసి అక్కడి నుంచి ఇంకేమైనా చేద్దాం. ఇప్పుడు ట్రైపాడ్ అనేది పోవడం వల్ల ఏంటంటే, ఇప్పుడు నేను చేతితో పట్టుకొని ఇంకా మొబైల్ షూట్ చేస్తున్నా. ఇలా ఏదైనా జరిగితే నాకు ఇంకా సరిగ్గా మూడ్ అనేది పోద్దండి. చేసేటప్పుడు 500 పెట్టుకున్నా, ఇప్పుడు మళ్ళీ ఇంకా 200 ఎంత పెట్టి మళ్ళీ ఇంకో హోల్డర్ కొనాలి. ఆల్రెడీ ఒక హోల్డర్ ఉంది, చూస్తా అది అడ్జస్ట్ అవుతుందో లేదో. అది వేరే ట్రైపాడ్కి ఉంది ఆ హోల్డర్. ఇప్పుడు ఎలా ఉంటుందో ఏమో అర్థం కావట్లేదు. ఫస్ట్ మనం ఇక్కడ కొంచెం ఇక్కడ ఎంత అయితే షూట్ చేయగలమో అంత షూట్ చేసి ఇక్కడ నుంచి మనం రూమ్కి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళి అక్కడ ఏం చేయాలో ఆలోచిద్దాం. వామ్మో, ఎక్కడ కోతల సామ్రాజ్యమే ఉంది. మళ్ళీ నంది హిల్స్లో జరిగినట్టు ఇక్కడ ఏమైనా జరిగిందనుకో ఇబ్బంది అండి. ఈ సంగీ టెంపుల్ ఉంది కదండి, ఆ సంగీ టెంపుల్లో ఎవరైతే వర్క్ చేస్తారో, చిన్న క్లీనింగ్ దగ్గర నుంచి ఇంకా పూజారుల వరకు కూడా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ సంగీ ఫౌండేషన్ ఫ్రీగా రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి. ఆ రూమ్స్ అనేవి కూడా మనకి కిందే ఉంటాయి. గైస్, ఇంకా ఇప్పుడైతే మనం రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా రేపైతే మనం మ్యాక్సిమం ఖైరతాబాద్, గణేష్, ఇంకా హైదరాబాద్లో కొన్ని మేజర్ ప్లేస్లు అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఇంకా ఇప్పటికీ మన వీడియో అయితే ఇంకా వర్షం కూడా వచ్చేటట్టు ఉంది. దాని గురించి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా రేపటి వీడియో కలుద్దాం. బాయ్ అండి.